నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో 2 అంశాలున్నాయి. అందులో ఒకటి డొనాల్డ్ ట్రంప్ ఒక శుభవార్త చెప్పబోతున్నాడు. శుభవార్త చెప్పబోతున్నాను అనే వార్తను ఆయన శుభవార్తలాగా చెప్పాడనే అనుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం. సో ఏమిటి అంటే మొదటిది అతను టారిఫ్స్ తగ్గించే ప్రయత్నం చేయబోతున్నాను అనే మాట అనేసారాయన. సో ముఖ్యంగా యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గియో గోర్ అతని అపాయింట్మెంటు అతను ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈ వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఏమిటి అంటే భారత్ మీద ఇప్పటికే అధిక టారిఫ్లు వేశాం మనము. కొన్ని నెలలుగా భారత్ ఈ టారిఫ్లు అనుభవిస్తూ ఉంది. కానీ ఈరోజు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని చాలా డ్రాస్టిక్‌గా తగ్గించింది. కెప్లర్ లెక్క ప్రకారం ఈ విధంగా ఉంది అంటూ మాట్లాడి చివరికి టారిఫ్స్ తగ్గిస్తాను నేను. అండ్ దీనికి తోడు మనకు ట్రేడ్ అగ్రీమెంట్స్ కూడా అద్భుతంగా డిస్కషన్స్ సాగుతున్నాయి భారత్ తోటి. కొన్ని విడతలుగా సాగుతాయి. నిజానికి మన ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా విపరీతంగా సాగుతూ ఉన్నాయి వీటికి సంబంధించి ట్రేడ్ అగ్రీమెంట్స్. సో ఇవన్నీ సాగుతున్న నేపథ్యంలో నేను భారత్ మీద టారిఫ్స్ తగ్గిస్తాను అని చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడు తగ్గిస్తారు అనే విషయం ఇంకా మనకు క్లారిటీ రాకపోయినప్పటికీ మరికొన్ని రోజుల్లోనే ఈ తగ్గింపు ఉంటుంది అనేది మాత్రం అర్థమవుతుంది. నిజానికి సెర్గియో గోర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా అన్న సందర్భంగా ఈ మాట చెప్తున్నప్పటికీ అండ్ సెర్గియో గోర్ని కూడా భారత్తో మీరు సంప్రదింపులు చేయండి అని ఆయన కీలక ఆదేశాలు చేశారు. సో ఒక డిప్లొమాటిక్ సంబంధాలు ఇక్కడ అమెరికా ఏం చేస్తోందంటే డిప్లొమాటిక్ సంబంధాలు అని అంటే కొంత లేట్ అవుతాయి కాబట్టి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సంబంధాలని ఏర్పరచుకొని భారత్ తోటి వీలైనంత తొందరగా వీటిని సెటిల్ చేయాలనేదే డొనాల్డ్ ట్రంప్ భారత్ వైపు అమెరికా నుంచి చెప్తున్న మాట అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే డొనాల్డ్ ట్రంప్ మనసులో కూడా వీలైనంత తొందరగా భారత్ తోటి క్లారిటీ తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ గొడవ మనకు చాలు, ఇప్పటికే చాలా నెగిటివ్ అయిపోయింది. నిజానికి కూడా ఎప్పుడైతే టారిఫ్స్ విషయం మొదలైందో అప్పటి నుంచి ఇటు ఎన్నో రకాల అల్లకల్లోలాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. అటు అమెరికా కూడా పూర్తిగా ఉల్టా అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఏ రకంగా చూసినా కూడా ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ సో ఇంట్లో ప్రాబ్లము బయట ప్రాబ్లం అన్నట్టు తయారై ఎందుకు వచ్చిన గొడవ భారత్ తోటి. ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ ఉంది భారత్ తోటి. మనకు దాదాపు 20-25 ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మనకు అమెరికాతో ఉండి దాన్ని చెడగొట్టుకున్నట్టు అయింది. ఈవెన్ అమెరికాలో ఉన్న వాళ్ళే చాలామంది తన సొంత సెనేటర్సే చెప్పిన సందర్భం నువ్వు ఇలా చెయ్యొద్దు అని. అండ్ నిక్కీ హేలీ లాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు భారత్తో ఇట్లాంటి తెగదెంపులు మంచిది కాదు, ఈ టారిఫ్స్ గొడవలు మంచిది కాదని. బట్ ఇప్పుడు స్వయంగా ఆయనకు అర్థమైంది కాబట్టి త్వరలోనే వీటిని తగ్గిస్తాను అని చెప్పడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏమిటి అంటే నిజానికి ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలే ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే మనం రష్యాతోటి ఆయిల్ ట్రేడ్ తగ్గించాము అనే విషయానికి వస్తే నిజానికి కూడా సెప్టెంబర్కి అక్టోబర్కి మన ఇంపోర్ట్స్ పెద్దగా తేడా ఏం లేవు. అండ్ కొంత క్లారిటీస్ ఎప్పుడు వస్తాయంటే నవంబర్, డిసెంబర్, జనవరి కల్లా క్లారిటీస్ వస్తాయి. సో మనం ఎంత డ్రాస్టిక్గా ఈ ఇంపోర్ట్స్ తగ్గించాము అనేది. అయితే కరెక్ట్గా స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మనము రష్యా నుంచి కేవలం 2% మాత్రమే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో ఉన్నాం. బట్ అదే అమెరికాతోటి అయితే 18% ఉన్నాం. అంటే కంపారిటివ్లీ ఇది 2% అయితే అది 18% అమెరికాతోటి. సో ఏ రకంగా చూసినా మనం అమెరికాతోటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో ముందు వరుసలో ఉన్నాం కానీ రష్యాతో కాదు. దీన్ని బట్టే మళ్ళీ మనం అర్థం చేసుకోవచ్చు మన మీద అంటే అమెరికా కోపం మనమేదో రష్యాకు డబ్బులు ఇస్తున్నాం అది యుక్రెయిన్కు వాడుతోంది అనే విధంగా కాకుండా ఒక పెద్దన్న పాత్ర మొండితనము నియంత్రత్వంతోటే భారత్ మీద ఈ ట్యాక్సులు వేశారనేది మళ్ళీ మనకు అర్థమవుతోంది. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక మంచి వార్త మనం వినబోతున్నాం. ఇదొక ఎత్తు అయితే H1B వీసాల విషయంలో $1,00,000 కట్టాలి అనే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని అక్కడ H1B స్కామ్స్ ఏవైతే చేశారో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్తూనే దీని మీద కూడా కొంత ఒక పాజిటివ్ వ్యాఖ్య చేశారు. పూర్తిగా ఇంకా పాలసీ మేకింగ్లో ఒక అడుగు ముందుకు పడకపోయినప్పటికీ పాజిటివ్ వ్యాఖ్య ఆయన ఏం చేశారు అంటే మాకు స్కిల్డ్ పీపుల్ కావాలి అని చెప్పారు. స్కిల్ ఉన్న వాళ్లే కావాలి, అమెరికాకు వాళ్లే ఉపయోగపడతారు, అందుకని ఈ H1B వీసాల విషయంలో ఇటువంటి కఠినతరమైన రూల్స్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పారు ఆయన. సో దాన్ని కూడా భవిష్యత్తులో ఏదో రకంగా కొంత ఫ్లెక్సిబుల్ చేస్తాము అనే మాట ఆయన అనడం అయితే జరిగింది. సో ఏ రకంగా ఫ్లెక్సిబుల్ చేస్తారు అంటే ఈ $1,00,000 కట్టడం విషయంలో కంపెనీలకు ఏమైనా మినహాయింపిస్తారా, లేకపోతే ఈ హైర్ బిల్ ఏదైతే ఉందో భారత్లో రిక్రూట్ చేసుకునే వాళ్ళకు సంబంధించి సో దాని విషయంలో ఏమైనా మాట్లాడతారా, లేకపోతే ఇంకేదైనా మాఫీ చేస్తారా,
లేకపోతే నిజంగా ఒరిజినల్‌గా స్కిల్ ఉంది అని కంపెనీ గనక సర్టిఫై చేస్తే వాళ్లకు మినహాయింపు ఏమైనా ఉంటుందా అనే పాలిసీస్ ఇంకా రాలేదు. బట్ దీని విషయంలో కూడా కొంత ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాను అనే విషయం డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట. నిజానికి మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అమెరికా మనతో ఎంత కఠినంగా ఉంటే మనమంతా వేరే దేశాలతో ఫ్రెండ్‌షిప్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నిజానికి 1971 ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్ వార్ ఏదైతే ఉందో ఆ వార్‌లో కూడా మనము ఏ రకంగా అయితే అమెరికా పాత్రను చూసి మనం రష్యాకి దగ్గరయ్యాం. సో, రష్యాకి దగ్గరై ఈ రోజుకు కూడా రష్యాతో మనం ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితి. రష్యా కూడా మనతో ఫ్రెండ్‌షిప్ చేసిన సందర్భం. అండ్ ఈ టారిఫ్‌ల వార్ వచ్చినప్పటి నుంచి మనము చైనాకి, రష్యాకి దగ్గరవుతూ ఉన్నాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్‌లో మీరు కూడా చూసారు. మోదీ అండ్ జిన్‌పింగ్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా ఆ వీడియోలో మనకు కనబడ్డారో, మోదీ ఎలా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడో నవ్వుతూ అమెరికాకి. సో, ఏమిటి అంటే అమెరికా ఎప్పుడైతే మనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుందో, మనం ఇతర దేశాలకు ఆహ్, దగ్గరయ్యే పరిస్థితులకు వస్తున్నాం కాబట్టి, ఇవన్నీ ఆత్మావలోకనం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఈరోజు పశ్చాత్తాపం చెందే పరిస్థితి వస్తుంది. సో, దాన్ని ఈ రూపంలో శుభవార్త చెప్పే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. సో, ఎప్పటికల్లా ఈ శుభవార్త వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదో రోజు డొనాల్డ్ ట్రంప్ తగ్గుతాడు, ఈ టారిఫ్‌లు కూడా తగ్గిస్తాడు అని మనకు గ్రాంటెడ్‌గా తెలుసు. సో, ఎప్పటివరకు ఇది జరుగుతుంది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఇకనైనా భారత్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అంటే స్వదేశీ వస్తువులనా? లేకపోతే ఈ అమెరికాకు ఎక్స్‌పోర్ట్స్ తగ్గించుకొని, వీలైతే అమెరికా తోటి కొంత సంబంధాలు ఆల్టర్‌నేటివ్స్ తోటి చూసుకునే ప్రయత్నం ఏమైనా చేయాలా? సో, ఎలాంటి ఒపీనియన్ మీకు ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ శుభవార్తను మన మిగతా మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.